హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము అన్నవరం వెళ్తున్నాం వ్రతం చేయించుకుందామని. అయితే మేము వ్రతం ఎలా చేయించుకున్నాం, అన్నవరంలో ఏమేమి చేస్తామో చూద్దాం రండి. ఇదైతే గాజువాక దగ్గర ఉన్న రైతు బజార్ అనమాట. తెల్లవారుజామున అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, రైతులందరూ తెచ్చి అమ్ముతారనమాట. ఆ టైంలోనే వ్యాపారస్తులు అది పట్టుకుని వెళ్ళిపోతారు. చాలా చౌకగుంటుంది మార్కెట్. ఇప్పుడైతే అన్నవరం వచ్చేసాం. ఇది అన్నవరం ఎంట్రన్స్ అనమాట. ఇదైతే కొండ కిందన, అన్నవరం దగ్గర కొండ కిందన అనమాట. మెట్ల మార్గం ఇలాగా మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు గుడికైతే. ఇప్పుడు మేము అన్నవరం వచ్చేసాం. మా నాన్న ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నాడు. ఇక్కడ ఇక్కడైతే రాళ్ళు ఎందుకు ఇచ్చారంటే, ఇలా పెట్టుకుంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఎన్నిసార్లు పడితే అన్ని కష్టాలు వస్తాయని అర్థం. ఇవైతే మేము వ్రతానికి సామాన్లు తీసుకున్నాం అన్నమాట. ఈ మొత్తం సామాన్ల కాస్ట్ 300. ఇవైతే ఇక్కడ చూడండి, మంచి మంచి ఆర్చులు అయితే ఉన్నాయి కదా, ఫొటోస్. ఇవన్నీ ఈ అన్నవరం కొండ మీద సత్యనారాయణ స్వామి ఎలా వెలిసాడో, రాజుకి కళలు ఎలా కనిపించాడో, అవన్నీ మంచి మంచి పెయింటింగ్స్ అయితే వేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేమైతే వ్రతం చేయించుకునే ప్లేస్ అయితే వచ్చిందనమాట. ఇదైతే 300 రూపాయల టికెట్ తీసుకున్నాము. ఒక ఫ్యామిలీకి 4 కూర్చోవచ్చు అనమాట. ఇక్కడైతే చాలా ఎక్కువ జనం కూర్చొని వ్రతం చేయించుకుంటున్నారు. ఇప్పుడైతే వ్రతం స్టార్ట్ అయిపోతుంది. మండపానికి ఎడమ వైపు నేల మీద ఉండాలి, మండపానికి దూరంగా ఉండాలి. తమలపాకులు మిగిలిపోతే పక్కన పెట్టేసేయండి. తమలపాకులు మిగిలిపోతే పక్కన పెట్టేయండి. నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. నారాయణాయ స్వాహ 3వసారి, మాధవాయ స్వాహ 4వసారి చేయగలగాలి. అలాగే మీ ఆడవారి చేతిలో చేసిపోయాడు. ఆడవారు ముందుగా చేయగలుగుకోండి. మహావిష్ణువాయ ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం పరమార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మహాలక్ష్మీ విద్మహే
వ్యాపారాన్ని అభివృద్ధిపరుచుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మూలగా రాయి ఉంది, రాయి మీద కొబ్బరికాయలు కొట్టి చెక్కలు మొత్తం తీసుకువచ్చి ఇప్పుడైతే వ్రతం కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇదే ఇక్కడ టైం చెప్పేదన్నమాట. తెలుసు కదా. ఇంకా దర్శనం అయితే దర్శనం. ఇక్కడ రావు చెట్టు దగ్గర దీపాలు పెట్టేసుకొని ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే ఫోటోలు దిగేసాం. ఇక్కడ అన్నవరంలో ప్రత్యేకత అది కదా, కొత్త దంపతులు ఎవరైనా వచ్చి వ్రతం చేయించుకుంటారు ఫస్ట్ టైం. ఇంకా మా పిల్లలు అయితే ఏవో చిన్న షాపింగ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా వెనక్కి బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే మా అన్నవరం దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మరో యాత్రకి వెళ్తాం, చూసేద్దాం రండి.